పక్షపాతి అని మనం అంటానికి వీలుందంటారా? ఆయన పక్షపాతి కాడు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. మేక్స్ నో మిస్టేక్. ఆ రోజు వాక్యం చదువుతాం కదా మనం కూడా. నేను మీ అంత చదవను అనుకోండి, ఒక మాది చదువుతా. నువ్వు కన్నీరు విడిచి చూస్తే నీ ప్రార్థన ఆలకించదు, నువ్వు ధైర్యముగా వెళ్ళమ్మా అని వచ్చి. నా మాదిరి ఎవరన్నా అరాకొర ఓడిపోయిన వాళ్ళు ఉంటే మనలాంటి వాడు ఒకడు ఉన్నాళ్ళే అనుకుంటారని. ఇంకోసారి అలా కాకుండా మనకు దేవుడికి మధ్యలో పోరాటం అదే. మనమేమి ఎట్లా చేస్తావు ప్రభు, ఎట్లా చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు అని మనం అంటాం. ప్రభు అంటే నేను చేస్తాను కదా, నువ్వు నమ్ము. దేవుడు అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మంచి దేవుడు, ఎప్పుడు పొరపాటు చేయడు. సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నదని ఎరగొదము. దేవుడిది మేలుకే ఉద్దేశించను, కీడు కొరకు కాదు. ఉత్తరం నుండి దక్షిణం నుండి తూర్పు నుండి పడమర నుండి సహాయం కలగకపోయినా పైనుండి సహాయం దేవుడు అనుగ్రహించినాడు. ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. మొదటిది 5వ కీర్తన 12వ వచనం. అమ్మా చాలు. ఏం చేయవారు? లవర్స్ ఆఫ్ హిస్ నేమ్. ఆయన నామమును ప్రేమించువారు. కనుక మొదటి దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఆయన నామాన్ని ప్రేమించాలి. ఆయన నామాన్ని మనం ప్రేమించకపోతే ఆయన ప్రేమించట్లేదు అని అర్థం. ఆ గొప్ప నామము, యేసు నామం అనే నామముల కంటే పై నామం, మనము రక్షణ పొందనట్లుగా మనకు అనుగ్రహించబడింది. మరి ఏ నామమున రక్షణ లేదు. ఈ నామముననే, యేసు నామమున రక్షణ, యేసు నామమున పశ్చాత్తాపం, యేసు నామమున మారు మనస్సు, యేసు నామమున పాప క్షమాపణ, యేసు నామమున పరలోక రాజ్యంలో ప్రవేశించటం. అందుకే నజరేయుడైన యేసు నామము పాపము క్షమించే నామము. పాట కూడా ఉందనుకుంటే, ధన్య ధన్య యేసు నామము. అంత స్వార్థ అదే. ముక్తినిచ్చు నామము, స్వస్థపరచు నామము, బాగు చేయు నామము. కనుక ఆయన నామాన్ని గురించి జీవితాంతం చెప్పినా తరిగిపోదు, అంత గొప్ప నామం. సో లవ్ ఈజ్ నేమ్. ఆయన నామమును ప్రేమించటం అంటే ఆయన నామంలో మనకు రక్షణ ఇవ్వబడింది. కనుక ఆ రక్షకుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆ నామం పరిశుద్ధమైంది. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పుతూ మత్తయి సువార్తలో అంటాడు, పరలోకమందున్న మా తండ్రి, హలోడ్ బి దై నేమ్, నీ నామము పరిశుద్ధపరచు. ఆయన నామం పరిశుద్ధమైంది. మనమును పరిశుద్ధులు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొందాలని కోరుతున్నాం. ఆలస్యం చేయొద్దు, పర్లేదులే అనుకోవద్దు. కనుక దేవుడు నీ ఆయుష్ను నువ్వు రక్షణ పొందాలనే పొడిగిస్తున్నాడేమో. అరే నువ్వు పర్లేదులే అని అనుకుంటా ఉంటావు. పర్లేదులే అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది. ఎలాస్టిక్ లిమిట్ అంటాం కదా, రబ్బర్ బ్యాండ్ ఉంటుంది. కొద్దిగా లాగాలి, దాన్ని పూర్తిగా లాగితే తెగిపోద్ది. అలాగే ప్రతి దానికి ఒకటి లిమిట్ ఉంటుంది. దానికి ఎక్కువ టూ మచ్ చేస్తే తెగిపోద్ది. అంత భార్య భర్తలు కూడా గొడవ పడేటోడు పక్కన వాళ్ళు చెప్తే కదా అక్కడ లావద్దు అమ్మాయి, అది తెగక మునిపే సెట్ కండి అని. లేదు నేను చూస్తానంటే తెగేదాకా లాగితే కష్టం. అలాగే నీకు కూడా దేవుడు ఇచ్చిన అవకాశాలు చివరిదాకా లాగద్దు. పర్లేదులే అని అనుకోవద్దు. ఈయన మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు, ఏంటో బ్రదర్ మా జీవితం ఏం బాగలేదు, మేము వాళ్ళ మాదిరి ఉంటే వీళ్ళ మాదిరి ఉంటే ఎంతో బాగుండు అని అనుకుంటాం. అది మనుషునుకున్న నైజము. మనుషుడు తాను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించలేడు. నేను ఎప్పుడో కొటేషన్ చదివిన, ఏ ట్రూ లవ్ ఈజ్ వన్ దట్ యాక్సెప్ట్ ద పాస్ట్
సపోర్ట్స్ ద ప్రజెంట్, ఎంకరేజెస్ ద ఫ్యూచర్. ఇంకోసారి చెప్పనా, ఎ ట్రూ లవ్ ఇస్ అ వన్ దట్ యాక్సెప్ట్స్ ద పాస్ట్, సపోర్ట్స్ ద ప్రజెంట్, ఎంకరేజెస్ ద ఫ్యూచర్. ఇదే ప్రేమ నిర్వచనం అయితే ఎవరు దీని దగ్గర నిలబడలేరు. అంటే నిజమైన ప్రేమ అంటే గత కాలాన్ని అంగీకరిస్తుందంట, ప్రస్తుత కాలాన్ని ప్రోత్సహిస్తుంది. సపోర్ట్ అంటే ఆదుకుంటే లేదా ధైర్యపరచడం, ప్రోత్సహించడం, రాబో కాలం భవిష్యత్తు కాలం కొరకు ప్రోత్సహించడం అనేది. మనం ఎప్పుడు ప్రజెంట్ని గురించి ఆలోచిస్తాం. పాస్ట్ తెలిస్తే ఎవరైనా పట్టించుకుంటారా మనల్ని? అయ్యో వాళ్ళ సంగతి మాకంతా తెలిసిలే బ్రదర్ అంటారు. హూ విల్ లవ్ అస్ నోయింగ్ అవర్ పాస్ట్? ఓన్లీ వన్ పర్సన్. నోబడీ వుడ్ ఎవర్ లవ్ అస్ knowing all our past except God, who was past, who is present, who will be in the future. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగా ఆయనే ప్రేమ గలవాడు. కనుక నిన్ను దేవుడు ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చి పుట్టించినాడు. ఎందుకంటే నువ్వు రక్షణ, పాపక్షమ, మారుమనసు పొందాలి. పర్లేదులే అని అనుకోవద్దు. నాకేమన్నా నెమ్మది లేదు, ఇలాగ పుట్టింటే బాగుండు, అలాగ పుట్టింటే బాగుండు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి, హార్డ్వేర్ ఇంజనీర్ ఏంటి, డాక్టర్ ఏంటి, యాక్టర్ ఏంటి, బోధకుడు ఏంటి, టీచర్ ఏంటి, ఏది కలలుగానే ఉంది, ఉన్నది చాలు. దాన్ని నెరవేర్చుకోవటానికి దేవుని కృపను ఆధారం చేసుకొని రక్షణ పొంది జీవించడం చాలా ప్రాముఖ్యం. అవసర కూరలో ఊరికి అల్లంత దూరాన్ని ఒక చెట్టు మీద ఒక కాకి కూర్చుని ఉందంట. కాకి చాలా బాధేసింది. ఏంటో నా జన్మ ఇలాగే పుట్టేశాను, ఈ రంగులో పుట్టేశాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవట్లేదు, ఎవరు నన్ను ఫీడ్ చేయట్లేదు, ఎవరు నన్ను ఫోటో తీసుకోవట్లేదు అని బాధపడుతుందంట. ఆ కాకి అల్లంత దూరాన్ని ఇంకో చెట్టు కింద ఓ సాధువు కూర్చొని ఉన్నాడు. కాకి అనుకునిందంట, నేరుగా నేను సాధువు దగ్గరికి వెళ్తానని వెళ్ళి సాధువుని కలిసి, సాధువు అన్నాడంటే ఏంటి నీ కోరిక అని. నా కోరిక ఏం లేదండి, నేను ఇలాగ ఉండాలని ఇష్టపడట్లేదు, మారాలనుకుంటున్నాను. ఎలాగ మారాలనుకుంటున్నావు? ఆ సాధువుకి అల్లంత దూరాన్ని ఒక చెరువు ఉంది. తెలంగాణలో మాదిరి విస్తారంగా వర్షాలు పడి నీళ్లు పొర్లి పారుతున్నాయి. అక్కడ ఒక కొంగ ఉంది, ఒంటికాల మీద తపస్సు చేస్తుంది. అబ్బాయి ఏం రంగండి, రంగంటే అదండి, ఎంత స్లిమ్గా ఉందండి, ఎంత స్మార్ట్గా ఉంది, పైనుండి కింద దాకా ఒకే రకంగా ఉంది. అలాగుంటే ఎంత బాగుండాలి. అప్పుడు సాధువు అన్నాడంట, నువ్వు కాకి కొంగ కావాలనుకుంటున్నావు అంటే అవునండి. మీరు చేస్తారా? నేను ఖచ్చితంగా చేస్తా. చేయకమునుపు ఒక షరతు ఏంటంటే నువ్వు వెళ్ళి కొంగని అడిగిరా, కొంగ సంతోషంగా ఉందా లేదా అని. అది సంతోషంగా ఉందంటే నువ్వు కూడా కొంగ అయ్యేటట్టు నేను చేస్తాను. ఈ కాకి ఆగమేఘాల మీద కొంగ దగ్గరికి వెళ్ళింది. ఎట్లున్నావు అంటే సండే కదా, బాగానే ఉన్నా. నీకు సండే ఏంటి, ప్రతిరోజు సండేనే కదా. నువ్వు చాలా బాగున్నా, అసలు ఎంత తెల్లగా ఉన్నావో తెలుసా, అసలు చూస్తే ఎడబుద్ధి కాదు ఇక్కడ నుండి, కళ్ళు తిప్పుకోలేకపోతున్నా అని చెప్పేస్తుంది కాకి. సరే మొత్తానికి విషయం ఏంటి చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చేసావు అంటే ఏం లేదు, నీ మాదిరి కావాలనుకుంటున్నాను, నువ్వెంత సంతోషంగా ఉన్నావని. అప్పుడు కొంగ చెప్పింది, అసలు నాదొక బతికేనా, జీవితం అంతా ఒంటికాల మీదే, నాదొక బతికేనా, ఎప్పుడు నీళ్ళలోనే, నాదొక బతికేనా, ఎప్పుడు ఏదో చేపలు ఏదో దొరుకుతాయని ఎదురు చూస్తామే. ఏమో ఈ రంగు నాకు నచ్చలేదు, మొనాటనస్గా తెల్లగా ఉండడం నచ్చలేదు, నేను కూడా రంగురంగులుగా ఉంటే ఎంత బాగుండో అని అనుకున్నా. నువ్వు ఇంత బాగుండి అసలు నీ వల్లే స్మార్ట్గా స్లిమ్గా ఎవరు లేరు అనుకుంటున్నాను, పైనుండి కింద దాకా అంతా ఒకే రకంగా కనిపిస్తూనే ఉన్నావు అంటే లేదు లేదు నాదేం బాగాలేదు. అక్కడ చెట్టు మీద చిలక ఉంది, ప్యారట్, దానికి ఎన్ని రంగులు తెలుసా, ఎంత బాగుందో తెలుసా, ఏమైనా అది కావాలంటే తినొచ్చు తెలుసా అంటే నిజమా? అలాగా అయితే నువ్వు బాగా హ్యాపీగా లేవు, సంతోషంగా లేవని. లేను అని చెప్పి ఇప్పుడు ఆ కాకి సాధువు దగ్గరికి వచ్చింది. సాధువుని అడిగింది, ఏంటి కొంగ కావాలనుకుంటున్నావా అని. వద్దులేండి, కొంగ చిలక కావాలనుకుంటున్నాను అని. ఏమైంది కొంగ అంటే, ఆ కొంగ కూడా సంతోషంగా లేదంట, ఎప్పుడు ఏంటి బతుకు ఒంటికాల మీద బతుకు, హ్యాండిక్యాప్డ్ మాదిరి నీళ్ళల్లో ఉండేది ఏంటి, ఎప్పుడు చేపలు తినాలనుకోవడం ఏంటి, కనుక నేను మారాలనుకుంటున్నాను.
ఏం కావాలనుకుంటున్నావు అంటే చిలుక మాదిరి కావాలి. సరే చిలుక మాదిరి కూడా చేస్తా, వెళ్ళి చిలుకని అడిగిరాపో అని. సరే చిలుక దగ్గరికి పోతే, అబ్బా ఎంతో బాగున్నావు తెలుసా, అసలు నీ ముక్కు ఒటార వేయబడిన స్తూపం, నీ రంగు ముక్కు దగ్గర ఒక రంగు, చెవుల దగ్గర ఒక రంగు, ఈకల దగ్గర ఒక రంగు, కాళ్ళ దగ్గర ఒక రంగు, రెక్కల పైన ఒక రంగు, రెక్కల కింద ఒక రంగు. స్టన్నింగ్. ఎవరైనా పండ్లు తినాలంటే నువ్వు కొరికేసిందే తినాలి, కానీ సెకండ్ హ్యాండే అంతా ఫస్ట్ హ్యాండే నువ్వు. ఎవరైనా కానీ నీ తర్వాతే అంటే చిలుకడిందంట, నాదొక బతికేనా ఏంటి, నన్ను పంజరంలో పెట్టేసి సంతలో ప్రతిరోజు ఏదో ఒక సంతలో తీసుకెళ్ళి సిల్క్ శాస్త్రం అని చెప్తారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి. నాకు ఉద్యోగం వస్తుందంటే నీకు ఖచ్చితంగా వస్తుంది తెలుసా అని చెప్తారు. ఒక కంపెనీ కాదు, మూన్లైట్ చాలా కంపెనీలో పనిచేస్తాను, సైమల్టేనియస్గా అని చెప్పేస్తున్నారు. ఎవడని తిట్టాలనుకున్నప్పుడు నా పేరే వాడతారు, నువ్వు అట్ట మాట్లాడదు చిలక పలకల మాదిరి ప్రతిదానికి అని నన్నే తిట్టేస్తారు. కనుక నా పలకలకి ఏం విలువ ఉంది, 5 రూపాయల పలుకు 10 రూపాయల పలుకు కదా, నాదేముంది. ఎన్ని పండ్లు తిన్నా ఎన్ని రంగులు ఉన్నా పలకకు విలువ లేనప్పుడు జీవితానికి ఏం విలువ ఉంది. అంటే నువ్వు హ్యాపీగా లేవంట, నేను కూడా హ్యాపీగా లేను, సంతోషంగా లేను. మరి ఏం చేయమంటావు, అక్కడ కొంగ సంతోషంగా లేను, నువ్వు సంతోషంగా లేను అంటే అప్పుడు ఆ చిలక చెప్పిందంట, వాళ్ళంత దూరాన్ని ఒక జూ ఉంది కదా, అక్కడ ఒక నెమలి ఉంది చూసావా, వర్షం పడి సాయంకాలం ఇప్పుడే ధనస్సు అలాగా ఆవరించింటే అది పురుగు పాడుతుంటే, అబ్బా పిల్లలంతా దాని చుట్టూ కోలాహలంగా ఉండి సెల్ఫీలు తీసుకుంటారు. రంగులంటే అది, నడకంటే అది, నాట్యం అంటే అది, వయ్యారం అంటే అది, అందాలన్నీ ఏ బ్రష్తో ఏ పెయింటరు దాన్ని చిత్రించినాడో, పగలో రాత్రో ఉదయమో సాయంకాలం ఎప్పుడో తెలియదు, కానీ అందాలనే దాంట్లోనే ఆరబోసుకున్నాయి. జస్ట్ అందాల పరుపు నెమలంటే కాదా, అలాగుండాలి. సరే అలా కాకముందు నెమలిని అడిగేసి వస్తా పోయిరా అని. సరే నెమలి దగ్గరికి వెళ్ళిందా, నెమలి ఎలాగున్నా అంటే ఏంటో నా దగ్గర బతికేనా అనిపిస్తుంది. అసలు అందరు నీ దగ్గరకు వచ్చి పిల్లలు పోటీపడి సెల్ఫీలు తీసుకుంటున్నారు, నా దగ్గర బతికేనా అంటున్నావు. అసలు నువ్వు నడిస్తే ఎంత అందంగా నడుస్తావు తెలుసా, అసలు పురిపితే ఎంత అందంగా ఉన్నావో తెలుసా, విప్పకపోయినా కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా. అసలు నీ ఈకులు వాళ్ళు వీళ్ళు అటు ఇటు ఊర్లో కొట్టడానికి వస్తాయట. తర్వాత పిల్లలైతే దాన్ని తీసుకొని పుస్తకాల్లో పెట్టుకొని వేరే వాడికి చూపిస్తారే, నా దగ్గర ఈకలో నా దగ్గరికి రావద్దని. అసలు నీకే కాదు, నీ ఈకలకు కూడా విలువ ఉంది, రెక్కలకు కూడా విలువ ఉంది, నీ రంగులకు విలువ ఉంది. అసలు నువ్వంటే అండి అప్పుడు చెప్పింది నెమలి, అన్నిటికీ విలువ ఉంది కానీ నాకే విలువ లేదు అని. ఏమంటే స్వేచ్ఛ లేదు, జైల్లో బంధించేశారు. నీ మాత్రం నాకు స్వేచ్ఛ ఉందా చూడు. నాకేంటి స్వేచ్ఛ, నువ్వు కాకేం దాన్ని బట్టి ఏ చెట్టు మీదన్నా వాలొచ్చు, ఏ ఇంటి మీదైనా వాలొచ్చు, ఏ హోటల్కైనా వెళ్ళొచ్చు, ఏ సినిమా థియేటర్కైనా వెళ్ళొచ్చు, ఏ చెరువు దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఏ పార్క్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఏ ఐమాక్స్కైనా వెళ్ళొచ్చు, ఏ ప్యాడేజ్కైనా వెళ్ళొచ్చు, ఏ బావచ్చికైనా వెళ్ళొచ్చు. కానీ నాకు అలాగుందా, నాకే వాళ్ళు తెచ్చి ఇక్కడ జోలో పెట్టేస్తున్నారు అంతే. నాకు స్వేచ్ఛ లేని బతుకు ఎన్ని ఉంటే ఏం చేస్తా, నాకు బయటికి పోయే స్వేచ్ఛ లేకపోతే ఏం చేస్తావు. కనుక నాదొక బతుక, పక్షుల్లో అన్నిటికంటే గొప్ప బతుకు ఏదంటే కాకి, నీదేరా, నిన్నెవడు దగ్గరకు కూడా వచ్చి డిస్టర్బ్ చేయడు. ఎవడు సెల్ఫీ తీసుకుందామని విసిగించరు నిన్ను. అసలు నీ బతుకు ఎవరికైనా వస్తుందా అని. అప్పుడు ఈ సాధు దగ్గరికి వచ్చి కాకి చెప్పిందంట, మీకు చాలా కృతజ్ఞతలు అంటే. అప్పుడు సాధు అన్నాడంటే, మరి ఏంటి కొంగ చేయమంటావా, చిలకని చేయమంటావా, నెమలు చేయమంటే ఏం చేయమంటావా అంటే, ఏం వద్దులేండి నేను ఉన్నట్లు ఉండేటట్టు చేయండి అనిందంటే. మనకి ఏమనిపిస్తుంది అంటే కథ కట్ చేస్తే ఇతరులు చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ బ్రదర్ వాళ్ళే ఉంటే, అక్క వాళ్ళే ఉంటే, అన్న వాళ్ళే ఉంటే, ఆ సిస్టర్ వాళ్ళే ఉంటే, వాళ్ళ వాళ్ళే ఉంటే ఎంత బాగుండు అని అలాగ అనిపిస్తుంది. కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. కొంగలాగా కొంతమంది ఉంటారు, చిలకలాగా కొంతమంది ఉంటారు, నెమలిలాగా కొంతమంది ఉంటారు. బట్ దేవుడు ఎవరిని ఎలాగ పెడితే అలాగుంటే ఆనందం, నెమ్మది. కనుక దేవుడు నిన్ను ఎలాగ పుట్టించినాడేమో, ఈ పనిలో ఉంచినాడేమో, ఈ ఉద్యోగం ఇచ్చినాడేమో, మీ చదువు ఇచ్చినాడేమో, మీ స్థలానికి తెచ్చినాడేమో. ఇలాగుంటే బాగుండని అనుకోవద్దు. ఉన్నదాన్నే బట్టి అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా స్వీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ రక్షణ పొంది
ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన యందు సంతోషం కలిగి జీవించాలని కోరబడతాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ పర్సన్ హూ లవ్స్ హిమ్ ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్స్ హిమ్. అంగీకరిస్తాడు. మనం ప్రభువుని అంగీకరించకపోతే మనం ప్రభుని ప్రేమిస్తున్నామని లెక్క కాదు. చాలామంది మంచి పేర్లు పెట్టుకుని ఉండొచ్చు. నీ పేరు ప్రభుదాస్ అయి ఉండొచ్చు, యేసుదాస్ అయి ఉండొచ్చు, యేసు పాదం అయి ఉండొచ్చు, ప్రభు పాదం అయి ఉండొచ్చు, పాదాలు ఏవైనా కావచ్చు. పాదాల దగ్గరికి వచ్చినామా అని రక్షణ పొందినామా, పాపక్షమాపణ పొందినామా, అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక మొదట లవ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామాన్ని ప్రేమించుడి. రెండవది 40వ అధ్యాయం మన్నించి 40వ కీర్తన 16వ. నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చు ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు. రెండవది ఏంటి? మొదటి దేన్ని ప్రేమించాలా? లవ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామాన్ని ప్రేమించి. రెండవది లవ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ. ఇది ఉచితం. మీకు తెలుసు కదా, ఇది నిత్య రక్షణ అని, గొప్ప రక్షణ అని పిలువబడుతుంది. గ్రేట్ సాల్వేషన్. ఇది ఎంత గొప్ప రక్షణ మనకు భూమి మీద ఎంత వర్ణించడానికి ప్రయత్నం చేసినా వీలు కాదు, ఎంత వినటానికి ప్రయత్నం చేసినా అర్థం కాదు, ఎంత తెలుసుకోవటానికి పూనుకున్నా సరిపోదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత సో గ్రేట్ సాల్వేషన్ అనేది అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా ఇది సామాన్యంగానే ఉంటుంది. అందుకే యెషయా దీనికి ఒక పేరు పెట్టాడు, ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ అని. బైబిల్లో రక్షణ అనే పదం ఎన్నిసార్లు ఉందో తెలుసా? కనీసం 33 సార్లు ఉంటుంది. కనీసం 30 times. దాంట్లో కనీసం 23 సార్లు యెషయా గ్రంథంలో ఉంది. అసలు యెషయా అంటే అర్థం ఏంటి? ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ. కనుక రక్షణ పొందడం వేరే, ఆ రక్షణ కొనసాగించడం చివరి దాకా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, అంతవరకు సహించిన వాడు రక్షించబడు. అంటే ఇప్పుడు నేను రక్షణ పొందినాను, మరి అంతవరకు కొనసాగించితేనే రక్షణ పొందుతామంటే రక్షణ 3 రకాలు. మొదటిది సేవ్డ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్, మన పాప నుండి రక్షించబడ్డా. అదే పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్ అంటారు, పనిష్మెంట్ ఆఫ్ అవర్ సిన్, పాపపు శిక్ష నుండి. మూడవది ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపపు సన్నిధి నుండి. ఇప్పుడు మనము పెనాల్టీ ఆఫ్ సిన్, పనిష్మెంట్ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష నుండి, పాపం యొక్క క్రయము నుండి లేదా బాధ నుండి తప్పించబడ్డాం, రక్షణ పొందినాం యేసు ప్రభు శిలువ ద్వారా. బట్ నాట్ సేవ్డ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఉనికి నుండి ఇంకా రక్షించబడలేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ లోకాన్ని విడిచిపెడితేనే సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఉన్న ఉనికి ఏంటి? సిన్. ద అకరెన్స్ ఆఫ్ సిన్ is nothing but in this world. This world is considered to be sinful. బైబిల్లో రాయబడింది, లోకం మోసకరము, ఘోరమైన వ్యాధి కలిగింది. మనుషుల హృదయం అంటే హృదయాలే కదా లోకం అంటే. అందుకే యేసుప్రభు వారి శిలువలో మన పాపలన్నింటినీ భరించినాడు. కొంతమంది ప్రేమ చిహ్నం అంటే ఏం చేస్తారు? గుండె ఆకారం వేసింటారు ఇట్లా. ఎవరు చెప్పారు? హూ సెడ్ దట్ హార్ట్ ఈజ్ ఎ లవ్ సింబల్? Who told you? The Bible says heart is deceitful and desperately wicked above all things. How can a love be desperately wicked? How can love be wicked? Therefore, the emoji of heart to the love stands nullified. Then what is the true emoji or emblem or a symbol of love? Is the cross of Jesus Christ. యేసు ప్రభు సిలువే ప్రేమకు నిలువెత్తటి నిర్వచనం. వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో లవ్. దేన్నైనా మనం 2-3 డైమెన్షన్స్, కొలతలు అంటాం కదా. ఇప్పుడు ఈ హాల్ అనుకొని 3 కొలతలు ఉంటాయి, పొడవు, వెడల్పు, ఎత్తు. దేవుని యొక్క ప్రేమ ఇట్ ఈస్ 4 dimensional లవ్. దానికి 4 కొలతలు ఉన్నాయి. ద హైట్ ఆఫ్ ద లవ్ ఈజ్ క్రాస్, ద డెప్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ Jesus Christ is the cross, the width of the love of Jesus Christ is the cross, and the breadth of the love of Jesus Christ is the cross. పొడవు, వెడల్పు, ఎత్తు, దేవుని ప్రేమకు నిలబెత్తటి నిర్వచనం ఏంటంటే యేసు యొక్క శిలువ. వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో లవ్ అట్ ఆల్.
Love hasn't existed in the absence of cross. Love can only have occurrence in the existence of cross. The existentialism of the cross is the existentialism of love. Is it hard and tough? If that is not existed, love hasn't existed at all. The Bible says, for God is love. దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ప్రేమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రేమైన యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడదీయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ ద్వారా దేవుని ప్రేమ భూమి మీద ఉనికిలో ఆరంభించబడింది. దేవుని ప్రేమకు నిలువెత్తటి సూచన గుండె కాదు, సిలువ. ప్రేమ పరిచయను మనము అనుభవించుట కొరకై చేరవచ్చు. దాని ద్వారా దేవుడు మనల్ని కరుణించి తన రాజ్యం కొరకు ప్రేమతో సిద్ధపరుస్తున్నాడు, ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమతో నడిపిస్తున్నాడు, ప్రేమతో సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్రేమ వలయంలోంచి మనల్ని కోరుతున్నాడు. మూడవది చూస్తామా? 26వ కీర్తన 8వ వచనం. Psalm 26:8. యెహోవా నీ నివాస మందిరమును చాలు. మొదటిదేంటి? ఐ లవ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని ప్రేమిస్తున్నా. రెండవది ఏంటి? ఐ లవ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని రక్షణ ప్రేమిస్తున్నా. మూడవది ఏంటి? ఐ లవ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తాను. దేవుని మందిరాన్ని ప్రేమించడం ఎప్పుడు మందిరంలోనే ఉండండి, కాలేజీ ఇల్లు ఎగరగొట్టండి అని కాదు దాని అర్థం. బ్యాలెన్స్ మనకి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మనకి ఉన్నది ఏంటంటే ఏదైనా అతివృష్టి ఎక్కువ ఉంటుంది. సోతే పుస్తకాలు పురుగే సోతాం, అది వస్తుందా రాదా అది వేరే విషయము. అలాగే తింటే కూడా అలాగే తింటాం, లేస్తామా లేదో అది వేరే విషయం, అరుగుతుందా లేదా వేరే విషయం. ఏదైనా ఎక్స్ట్రీమ్ బట్టలు కొన్నామా ఇంకంతే, షాప్కి అన్నీ అయిపోయి కార్డు గిడ్డ అంతా అయిపోయి మెసేజ్ రావాలి, యూ హ్యావ్ నో బ్యాలెన్స్. అతివృష్టి. ఏ బ్లెస్డ్ క్రిస్టియన్ ఈస్ వన్ హూ హ్యాస్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్, సమతుల్యత కలిగి ఉండడం. ఆధ్యాత్మిక సంఘ, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, అన్ని బాధ్యతలు చూసుకుంటూ అలాగే దేవుని సాన్నిధ్యాన్ని కూడా ప్రేమించి ఇవన్నీ ఎలాగైతాయి అని అంటారు. మనకు కావు, ఎందుకంటే ఆశ లేదు. ఆశనోళ్ళకి అవుతాయి, ఆశనోళ్ళకి సాధ్యం. భక్త్ సింగ్ గారు మీలో చాలామంది విన్నారు కదా పేరు. మీరు ఊహిస్తారా? భక్త్ సింగ్ గారికి ఒక నెలకి కనీసం 400 ఆహ్వానాలు వచ్చాయంట. మా దగ్గర వాక్యం చెప్పండి, మా దగ్గర వాక్యం చెప్పండి అని. మనల్ని ఒక్కరన్నా పిలుస్తారా చెప్పండి? మనమే వస్తామంటే వద్దులే బ్రదర్, ఈ వారం ఇంకోసారి చూస్తాంలే. నేను ఇది సవాల్ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎవరినన్నా మీ కార్పొరేట్ మీరు యూట్యూబ్లో ఫాలో అవుతుంటారు కదా ప్రీచర్స్ని, ఎవరినైనా అడగండి, ఆస్క్ ఎనీబడీ, have they got 400 invitations in a single month? Not even a one. Is it true? Yes. ఎవరికి రావు 400? ఇంపాసిబుల్, నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్. నాకు 10 నుండి 20 ఆహ్వానాల దాకా వస్తాయి నెలకి. దాంట్లో ప్రార్థన చేసుకొని ప్రభువు నడిపింపు ఎట్లుంది, అక్కర ఎట్లుంది అవి చూసుకుంటాం. ఒక 4-5, మిగతావన్నీ పోస్ట్ పోన్. ఊహించిన 400 ఆహ్వానాలు వస్తే 30 రోజులు ఉన్నాయి. ఆయన ఫుల్ టైం వర్కర్ అనుకో, ప్రతిరోజు ఒక ఊరు వెళ్ళాడు కదా, 2 రోజులు 3 రోజులు ఒక ఊరు వెళ్ళాలా, గ్యాప్ ఉంటుంది, ట్రావెల్ గ్యాప్. ఈ దినాల్లో మాదిరి అత్యాధునమైన ప్రయాణ సౌకర్యాలు అప్పుడు లేవు. చాలా ప్రిమిటివ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ప్రిమిటివ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో ఒకవైపు ఒకవైపు ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఒక వారంలో 2-3 స్థలాలను తిరగాలంటేనే కష్టం ఉంటుంది. వారంలో 3 స్థలాలు అనుకోండి, 4 వారాల్లో ఎన్ని మహా అంటే 10 స్థలాలు. 400 ఆహ్వానాల్లో 10 స్థలాలు సార్ట్ చేయాలంటే ఎట్లయిద్ది? అందుకే ప్రార్థన చేసి ఎక్కడ అవసరమో అక్కడ అలుగు పెట్టేవాడు, అక్కడ కాలు పెట్టేవాడు. దేవుని ప్రేమించేవారు దేవుని నామాన్ని ప్రకటించడానికి అలాగూ ప్రయాణం చేస్తూ పరిచర్య చేస్తూ వచ్చి
అందుకని బహుశా ఆయన ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆయన అడిగినారు, ఎంతకాలం ఉంటారు బ్రదర్ మీరు ఇక్కడ అని. వాళ్ళ కొంతమంది ఉంటారు కదా నోరు ఎక్కువ ఉన్నవాళ్ళు. ఆయన కొంతమందికి మొదట ఏం చెప్పినాడంటే, విల్ స్టే హియర్ ఫర్ 3 weeks అని, 3 వారాలు ఉంటారు కొంతమందికి చెప్పినాడు. విచిత్రం ఏంటంటే ఆయనతో పాటు ఒక టీం వస్తుందని, ఎప్పుడు ఒక్కడే రాడు ఆయన, ఎప్పుడు వచ్చినా టీం ఉంటుంది ఆయనతో పాటు టీం, దాదాపు 20 మంది దాకా. ఇంకా కొన్ని రోజులు కొంతమంది అడిగారు, బ్రదర్ హౌ లాంగ్ యుల్ స్టే, ఎంతకాలం ఇక్కడ ఉంటారని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, వీ డోంట్ నో హౌ లాంగ్ వీ విల్ బీ, ఎంతకాలం ఉంటాం మాకే తెలియదు. అలాగే ఆయన ఇక్కడ పరిచయం ఆరంభించినాడు. 50 ఏళ్ళు ఉన్నాడు. సో ఇక్కడ 50 ఏళ్ళలోనా ఇప్పుడు నేను ఒక సవాల్ చెప్తా, మీరు ఖచ్చితంగా దానికి రెస్పాండ్ కావాలి. తెలుసా, ఇక్కడ 50 ఏళ్ళుండి ఇంత పరిచర్య చేస్తే, ఎంత పరిచర్య, సిటీలోనే ఆయన ఉన్న దినాల్లోకి 50 సంఘాలు అనుకుంటా, ఓకేనా, చుట్టుపక్కల అంతా ఇన్ని ఖండాల్లో ఆయన తిరిగి ఇంత పరిచర్య చేస్తే, 50 ఏళ్ళు ఇక్కడ నుండి ఇంత పరిచర్య చేస్తే, మనం రక్షణ పొంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. ఆయన చేసిన దాంట్లో విషమంతా చేసినా ఇప్పటికి ఎంత జరిగింటుంది. మామూలుగా మనల్ని కదిలించిన అనుకో, మన సీనియారిటీ తక్కువ చేసుకోము. రక్షణ పొంది బ్రదర్ మేము ఎన్నేళ్ళైంది అనుకున్నా, అప్పుడు 90s 1900లోనే రక్షణ పొందిన మంచిది. అప్పటి నుండి బిల్డింగ్లు ఉన్నాయి, కరెంటు స్తంభాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ వయసు ఉంది, మనకు కూడా వయసు ఉంది. నాకైతే సిగ్గుపోద్ది ఇవన్నీ ఆలోచించినప్పుడు. ఇదే వ్యక్తే మన మాదిరి అన్నం తిన్నాడు, మన మాదిరి నీళ్ళు తాగినాడు, మన మాదిరే రక్త మాంసంలో కలిగి ఉన్నాడు, మన మాదిరే ఇదే భూమి మీద నడిచినాడు. ఇదే వ్యక్తి ఇదే బైబిల్ పట్టుకొని 50 ఏళ్ళలో లోకాన్ని తలకిందలు చేసి అంత సాక్ష్యం ప్రభావితం చేయగలిగితే, మనం అదే తింటున్నాం, ఇక్కడే తిరుగుతున్నాం, ఇదే గాలి పీలుస్తున్నాం, ఇదే బైబిల్ పట్టుకుంటున్నాం, ఇదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇదే చేస్తున్నాము. మరి మన సంగతి ఏంటి? ఎక్కడ లోపం? దేవుడి దగ్గర, మన దగ్గర? ఎప్పుడు దేవుడి దగ్గర లోపం ఉండదు, మన దగ్గరే. ప్రభు ఆయన వాడుకున్నాడు, మనం వాడుకోలేదు, ప్రభు పక్షపాతాన్ని మనం అంటానికి వీలుందంటారా? ఆయన పక్షపాతి కాడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, మేక్స్ నో మిస్టేక్. ప్రాబ్లం ఇదే. అందుకే నాకు కొన్నిసార్లు రాత్రి ఆలోచించి నిద్ర పట్టకుండా, ప్రభు ఇంకా ఆలోచన వదిలే, మైండ్ బ్లాక్ అయితే చెడిపోయేటట్లుంది. ఏదో బయలు పట్టుకున్నాం, పిలిస్తే వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఫుల్గా తినేస్తాం, తర్వాత వెళ్ళిపోతాను. ఏం చేస్తాం అంతకంటే? మన కళ్ళెదుటే కనిపిస్తున్నారు కదా, చరిత్రను ప్రభావితం చేశారు, జీవితాలు ప్రభావితం చేశారు, ప్రభు యొక్క ప్రేమని ఇతరులకు పంచినారు, ప్రభువును ప్రేమించేవారు ఎలాగుంటారో రుజువు చేసి చూపించినారు. హీ హ్యాస్ నో ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఓన్లీ స్పిరిచువల్ ఎమోషన్. అట్లను సాధ్యమేనా? సాధ్యమే అని రుజువు చేసినారు. పరిచర్య దేవుడు జరిగిస్తాడని రుజువు చేసినారు. మామూలుగా మనం ఒక చిన్న మందిరము సహవాసం ఆరంభించి నడిపించాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇన్ని సంఘాలు, ఇన్ని సమస్యలు, ఇంతమంది, ఇన్ని వ్యక్తులు, ఎంత పోరాటం. అదే సాధ్యమైనాడు, మనకెందుకు సాధ్యం కాదు? లోపం మనలో ఉంది, పొరపాట్లు మనలో ఉన్నాయి. అందుకని ఇవన్నీ ఆయన ఒకే దాని ద్వారా చేసినారు. ఆయన ప్రతిరోజు ఎక్కువ వాడే పదమేమో తెలుసా? మనం సాధారణ ఎక్కువగా వాడే పదం చెప్పండి. మీరు చెప్తారు, నేను చెప్పాలా? మీరు వాడతారు, కానీ మీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేను చెప్తాను, మీరు వాడేది నేను వాడినది చెప్పనా? బిజీ. రోజుకు ఆ పదం ఎన్నిసార్లు అంటారు? ఉదయం ఎవరిలోని ఫోన్ చేస్తేనే ఏంట్రా మాట్లాడచ్చు, నేను బిజీ రా, తర్వాత మాట్లాడతాను. ఏం దమ్మిడి పనిలే, పైసా ఆదాయంలే. ఊరికే బిజీ అనేది అదేం మాట వరుస ఏమో అంటారు కదా, అలాగ నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా బిజీ బిజీ. రోజుకి ఎన్నిసార్లు అంటారు మీరు? చాలాసార్లు అంటుంటారు. తినేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఏంట్రా మాట్లాడచ్చు అంటే బిజీగా ఉన్నాను, ఆ తర్వాత నిజం, అప్పుడు మాత్రం బిజీగా ఉన్నాం. భగత్ సింగ్ గారు 24 గంటల్లో ఆయన ఎక్కువ వాడే పదం, కనీసం 24 సార్లు వాడతాడంటే ఈ పదం ఏంటంటే షల్ వి ప్రే. ఇంకోసారి చెప్పనా? షల్ వి ప్రే. ప్రార్థన చేస్తాం. ఉదయం నుండి పడుకునేదాకా 24 గంటల టైంలో కనీసం ఈ పదం 24 సార్లు, కనీసం ఇంకా ఎక్కువ సార్లు వాడవచ్చు. ఎవరైనా వెళ్ళినా, బ్రదర్
మా పరిస్థితి ఇది, అది ఇదని అంటే ఇంకా మన మాదిరి అది ఇది చేసి హాస్పిటల్కి పోయినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, అవన్నీ అనవసరమైన మాటలేదు. మొదటి మన షల్ వి ప్రే. విచిత్రం ఏంటంటే మీరు ఊహిస్తారా, మామూలుగా మనం ఉండాలంటే మనం చాలా ఆలోచిస్తాం కదా, లోకల్, నాన్ లోకల్, తెలుగు, నాన్ తెలుగు, సౌత్, నార్త్ అని. ఇప్పుడు మీరు చాలామంది కార్పొరేట్ స్పీకర్లు వాళ్ళు వీళ్ళు వింటుంటారు కదా, అందరు తెలుగు దగ్గరే ఉన్నారు కదా, వేరే రాష్ట్రాలకు పోయి సేవ చేయొచ్చు కదా. మరి అక్కడ ఏం చెప్తారంటే మమ్మల్ని ప్రభు ఇక్కడే చేయమన్నాడు అని చెప్తారు. ఏమి అంటే భాష రాకుండా, ప్రాంతం రాకుండా, లోకల్ కాకుండా ఒక నాన్ లోకల్ వ్యక్తి వచ్చి ఎలాగ పరిచయం చేయగలరు చెప్పండి మీరు. మనవుళ్ళనే మామూలుగా పొందనీరే ఎక్కడైనా, అది రాకపోతే ఈ భాష రాదు, నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు, అక్కడ వాళ్ళు కాదు, అది ఇదని పొందనీరే. ఒక భాష కానీ ప్రాంతంలో నుండి, పరిస్థితుల్లో నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలంటే నో హ్యూమన్ అటాచ్మెంట్స్, అంతేనా? ఇది ఎవరికైనా సాధ్యమేనా? మా తమ్ముడు ఇక్కడ, మా అమ్మ ఇక్కడ, మా చెల్లి ఇక్కడ, వాళ్ళు ఇక్కడ, వీళ్ళు ఇక్కడ, ఏమన్నా మాట్లాడితే అనుకున్నాం ఉదయాన్నే దిగుతుంది దండు. అలాంటివి ఏమీ లేదు. మేము కూడా ఇక్కడ ఏమనుకున్నావు, ఎవరైనా బెదిరించినారు మా వీధికి రా చూస్తాం నీ సంగతి. అలాంటివి ఏమీ లేదు. భాష కానీ స్థలంలోనికి వచ్చి, కాని ప్రాంతంలోనికి వచ్చి ఇక్కడ చేసాడంటే అన్నీ దేవుని ద్వారానే జరిగించడం కదా. డానియల్ స్మిత్ అని భగత్ సింగ్ గారు ఆరంభ దినాల్లో జరిగిన సంగతులను ఒక పుస్తక రూపంలో రాశాడు. ఆయన తెల్ల దొర, మాన్సూన్ డే బ్రేక్, ఇంకొక ఆయన కూడా కలిసి ఆథర్, ఇద్దరు రాశారు. ఆయన రాస్తూ భగత్ సింగ్ గారిని గురించి అన్నాడు, బ్రదర్ భగత్ సింగ్ వాజ్ పాపులర్ ఇన్ సెక్యులర్ ఫీల్డ్ ఆల్సో, బట్ he never used that popularity in a spiritual realm. భగత్ సింగ్ గారు సామాజికంగా కూడా చాలా బలమైన వ్యక్తి అంట, కానీ ఆ బలాన్ని అప్పుడు ఆత్మీయత కొరకు వాడలేదు అని రాశారు. ఏంటి అని వివరణ ఇస్తే, భగత్ సింగ్ గారు వాళ్ళు 6 మంది బ్రదర్స్. ఆయన మొదట ఆయన, వాళ్ళ తమ్ముడు చాబ్రా అని భగత్ సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వచ్చినాడు. ఆయన కూడా చాలా వృద్ధుడిగా ఉన్నాడు. ఆయన మీకు తెలుసు అనుకుంటా, భారతదేశం ఐరన్ లేడీ అని ఒక ఆమె ఉండేది, లేదు ఇప్పుడు. ఏం పేరు? ఇందిరాగాంధీ. ఆమె పేరు చెప్తేనే హడల్, వచ్చిందంటే దడల్, ఉందంటే గబుల్. ఐరన్ లేడీ. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే ఇందిరాగాంధీతో పెట్టుకున్నారంటే ఇంక అయిపోయాయి అనేది. అంత పవర్ఫుల్ లేడీ. కొన్ని దశాబ్దాల భారతదేశాన్ని శాసించింది. అప్పట్లో మార్గరెట్ థాచర్, ఈమె, వీళ్ళిద్దరు మాత్రమే ప్రపంచంలో పేరునికి కన్నా. మార్గరెట్ థాచర్ అంటే యూకే ప్రైమ్ మినిస్టర్. వీళ్ళిద్దరు మాత్రమే పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనేవాళ్ళు. అలాంటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాల్లో భగత్ సింగ్ గారు ఆకర్తమని చాబ్రా అని చెప్పాను కదా ఇందాక. ఆయన ఢిల్లీ మేయర్, కాంగ్రెస్ అయి తరపున. ఆయన డానియల్ స్మిత్ గారు రాసిన పదం ఏంటంటే, బ్రదర్ చాబ్రా ఈజ్ ఎ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాల్డ్ ఇందిరాగాంధీ ఇన్ దోస్ డేస్. మీరు ఊహించండి, మామూలు ఇందిరాగాంధీ పేరు ఎక్కడో దూరం ఉంటేనే ఇక్కడ వాడుకుంటేనే మనం చాలా పవర్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. ఇందిరాగాంధీ క్లోజ్ అసోసియేట్ అంటే ఏంటంటే, ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళటానికైనా చాబ్రా లోపల కారు పాసులు లేకుండా కారు పోవచ్చు. అక్కడ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర కూడా నేరుగా వస్తాయి. మేడం దగ్గరికి వెళ్ళి, మ్యామ్ చాబ్రా సార్ వచ్చి, ఓకే లోపలికి రమ్మని చెప్పండి అని అంటే అంత యాక్సెస్. నో ఇంటర్వ్యూస్ నీడెడ్. ఏం ఇంటర్వ్యూ అవసరం లేనంత పవర్ఫుల్. బట్ నాట్ ఈవెన్ వన్స్ హీ యూజ్డ్ హిజ్ పవర్ ఇన్ ద స్పిరిచువల్ realm. వాడడం తప్పని నేను చెప్పట్లేదు, మనకు లేదు కనుక వాడట్లేదు, ఉంటే ఎంత వాడుతుంటామో తెలియదు. ఇప్పుడు ఆయన భగత్ సింగ్ గారే ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి అప్పుడు ల్యాండ్ ఫోన్లోనే మొబైల్ లేదు కదా, ఏంట్రా మాకు ఇక్కడ స్థలంలో 10 ఎకరాలు హైదరాబాద్ పక్కన మందిరం కట్టుకుంటామంటే ఆగమేఘాల మీద రాదండి, లేదా ఢిల్లీలో కావాలంటే రాదా, ఎక్కడ కావాలంటే రాదా. అప్పుడు ఇందిరాగాంధీ అనుకోవడమే కానీ ఇందిరాగాంధీ వల్ల ఇవన్నీ వచ్చింది. ల్యాండ్ సీలింగ్ అని, తర్వాత పేదవాళ్ళకి భూములు పంచివని, ఇవన్నీ ఆమె పీరియడ్లోనే వచ్చింది. ఎన్ని వేల కొలది ఎకరాలు పంచిపెట్టేశారు. దట్ వాజ్ హిజ్ పవర్. వాళ్ళ అక్కగారు ఉన్నది ఒకటే, ఒక పెద్ద మొదట కూతురు పుడితే వాళ్ళ అమ్మగారు అంటే భగత్ సింగ్ గారి అమ్మగారు కొడుకులు పుట్టాలి, ప్రతి తల్లికి ఉండే ఆశ ఆమెకు కూడా ఉంది. సరే వరుసగా ఒకళ్ళు కాదు 6 మంది పుట్టేశారు ఆమె విసుగు వచ్చేటట్టు.
భగత్ సింగ్ గారు ప్రభువుని నమ్ముకున్నారని ఏప్రిల్ 6, 1933 భారతదేశంలో అడుగుపెట్టాడు కెనడా నుండి. అప్పుడు ఫ్లైట్లు లేవు, షిప్లో రావాల. ఫిబ్రవరి 6 కెనడాలో బయలుదేరాడు. మార్చి, ఏప్రిల్ 2 నెలలకి ఇక్కడికి వచ్చాడు. బాంబేలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకెళ్దామని వచ్చినారు. వస్తే భగత్ సింగ్ గారు చెప్పారు, నేను రావాలంటే యేసుప్రభుని గురించి, నేను పొందిన రక్షణ గురించి చెప్తా అంటే, అలాగైతే నువ్వు రావద్దన్న. అది పెద్ద టజల్. తల్లిదండ్రులకి కుమారుడికి జరిగే ఈ ఆధ్యాత్మికమైన విషయంలో ఘర్షణ వెరీ సెన్సిటివ్, వెరీ డీప్. అదే ఫస్ట్, అదే లాస్ట్ అయ్యేటట్లుంటాయి. సరే, ఇంక వాళ్ళు భగత్ సింగ్ గారు ప్రభుని గురించి చెప్తేనే నేను వస్తాను అని అంటే, అయితే ప్రభుని గురించి చెప్పేటట్లుంటే అవసరం లేదంటే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. భగత్ సింగ్ గారు కొంతకాలం బాంబే వీధుల్లో ప్రభుని గురించి ప్రకటిస్తూ సేవ చేస్తుంటే ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ అక్కగారు అప్పుడు కరాచీలో పాకిస్తాన్లో ఉండేది. సో ఆమెకు తెలిసింది, పేగు బంధం ఉంటుంది కదా ఎట్లయినా. మామూలుగా సిబ్లింగ్స్ ఏం చేస్తారంటే, తోబుట్టువులు ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని తిట్టినారో కొట్టినారంటే వీళ్ళు చూసుకుంటుంటారు. ఇది మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంట్లో కూడా తమ్మని వాళ్ళ డాడీ కొట్టాడు అనుకో, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు పోయి ఏమనుకోద్దు, డాడీ అలా కొడుతుంటాడు. తర్వాత కావాలంటే చూసుకుందాం డాడీని మమ్మీని. వాడు అన్నం తిన్ను రావద్దు, నా దగ్గరికి రావద్దు, మీరు అందరూ ఒకటే 10 ఇదని వాడు దౌర్జన్యం చేస్తుంటాడు. వాళ్ళ మమ్మీ డాడీ వాడికి భోజనం పెట్టొద్దండి అని చెప్తాను. సరేలే డాడీ అని ఒకవైపు సరేలే అంటుంటారు, ఒకవైపు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ లేనప్పుడు డాడీ లేనప్పుడు వాడికి తినరా, మమ్మీ డాడీ వచ్చేస్తారు. వాళ్ళదేం పట్టించుకున్నారు, వాళ్ళు మస్తు చెప్తారు, వాళ్ళు మస్తు కొడతారు. మనందరూ ఒకటి. ఆ సిబ్లింగ్స్ విల్ హ్యావ్ దట్ అఫెక్షన్. తెలియకుండానే వచ్చేస్తుంది. ఎట్టొస్తుందో, దేవుడు ఏం పెట్టినాడో, రక్తంలో పెట్టినాడో, పాలలో పెట్టినాడో, డిఎన్ఏలో పెట్టినాడో, హార్మోన్స్లో పెట్టినాడో, దేంట్లో పెట్టాడో తెలియదు. భగత్ సింగ్ గారు అక్క అప్పుడు భగత్ సింగ్ గారు రమ్మనిందండి ఇక్కడికి వచ్చేయని. భగత్ సింగ్ గారు కరాచీకి వెళ్ళాడు. ఈయన మన మాదిరి ఫుల్గా దీన్ని దండికి నిద్రపోయే రకం కాదు కదా. ఉదయం లేచిన వెంటనే బైబిల్ పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని కరాచీ పాకిస్తాన్ వీధుల్లోకి వెళ్ళి యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఊరికే ఉంటాడు. శత్రువు ఊరికే ఉన్నాడు కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత భగత్ సింగ్ గారి ఆ అక్క దగ్గరికి వచ్చి వాళ్ళ అక్కడ ఉన్న కొంతమంది చెప్పారంట, ఆయన యేసుప్రభు గురించి చెప్పేస్తున్నాడు, మత ప్రచారం చేసేస్తున్నాడు, కరాచీలోనూ మీరన్నా ఉండండి, ఆయనన్నా ఉండండి. మనమైతే ఏం చేస్తాం అసలు? అంతదాకా మనం తెచ్చుకుంటే కదా. సో అట్లా దేవుడు అన్ని ద్వారాలు ఆయనకి మూసేస్తూ యాక్చువల్గా ఆయన అక్కడికి వెళ్ళాలా. ఎక్కడ? బాంబే నుండి కరాచీ, పాకిస్తాన్లో స్టార్ట్ కావాలి ఇది సంఘాలు. కానీ ఒకరు మూసేస్తే ఒకరికి ఆశీర్వాదం వచ్చింది అన్నట్లు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మూసేసుకున్నారు. ఏం చేస్తాం మరి? దేవుడు ఆయన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి బాంబేకి తెచ్చినాడు. బాంబే నుండి దేవుడు క్రమేణా చెన్నైకి తెచ్చినాడు. చెన్నై నుండి క్రమేణా హైదరాబాద్కి తెచ్చినాడు. ఎక్కడికో ఎవరికో రావాల్సిన ఆశీర్వాదము ఇది గాలి మాదిరి చుట్టూ తిరిగి మన పట్టణానికి వచ్చింది. ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించునా నిన్ను పోలేని వాడేవాడు. నిరాకరించినారు కొంతమంది, తృణీకరించినారు కొంతమంది, కాదనుకున్నారు కొంతమంది. దేవుడు దాసుని సామాన్యమైన పరిచర్య ద్వారా అశేషమైన పరిచర్య జరిగించి విస్తారంగా వ్యాపించి, నేను అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించదు. ఎన్ని అపాయాలు, ఎన్ని కీళ్ళు, ఎన్ని ఉపద్రవాలు అన్నీ తప్పించి ప్రభు పరిచర్యలో దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఒక మనుషుని ద్వారా దేవుడు ఇంత పరిచర్య ఏ అటాచ్మెంట్ లేకుండా, అంటే లోకల్ అని, నాన్ లోకల్ అని, తెలుగని, మా అన్న ఉన్నాడు, అక్క ఉన్నాడు, చెల్లు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, నో అటాచ్మెంట్, ఓన్లీ వన్ అటాచ్మెంట్ విత్ గాడ్ అండ్ డిటాచ్మెంట్ విత్ ఆల్ ద పీపుల్. అంటే వాళ్ళందరితో డిటాచ్ కావాలని కాదు దీని అర్థం. ఒక్క దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉండి ఎంత పనైనా చేయొచ్చని మన ఎదురుగానే మన తరంలోనే చూసే అవకాశం దేవుడు. దాంట్లో మనం ఒక్కోళ్ళు రక్షించబడిన వాళ్ళు ఒక్కోళ్ళు ఇసుమంత చేసినా ఎంత జరిగిండాలి ఈ పాటికి? మరి ఊరికి బయటికి మాత్రం చెప్తాం, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, బైబిల్ అస్సలు వదలమండి, ప్రార్థన అస్సలు మానేయమండి, మందిరమే మానేయమండి, ఎప్పుడు వచ్చేస్తుంది, ఏం లాభం అండి? వృద్ధి లేదు కదండి, ఎదగలేదు కదండి, బొదగలేదు కదండి, ఎప్పుడున్నరా ఎంత ఉందో అంతే ఉందండి, ఎప్పుడున్న రోడ్డు ఎంత ఉందో అంతే ఉందండి, ఎప్పుడున్న కట్టడం ఎంత ఉందో అంతే ఉందండి. మరి అలాగే ఉండిపోయా.
దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా అంత ప్రబలంగా పరిచయం వాడుకుంటూ వచ్చినాడు. దేవుని ప్రేమించే వ్యక్తి ప్రయాసపడతాడు. The person who loves God labors for God. A person who do not love God cannot labor. ప్రేమించేవాడు ప్రయాసపడతాడు, ప్రేమించలేనివాడు ప్రయాసపడలేడు. ఆయన ప్రయాసం రాత్రింబగళ్ళు ఒక సైనికుని వలె క్రీస్తు కొరకే ప్రయాసపడి ఈ దినాన మనం ఈ ఆశీర్వాదంలో ప్రవేశించే అవకాశం, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశం, ఉత్తరం నుండి దక్షిణం నుండి తూర్పు నుండి పడమర నుండి సహాయం కలగకపోయినా పైనుండి సహాయం దేవుడు అనుగ్రహించినాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించు. 4 చూస్తాము, 97:10. యెహోవాను ప్రేమించు వారులారా ఏం చేయాలా? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే దే అబ్హోర్ ద వికెడ్నెస్. మనం ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? ఐ రిజెక్ట్ ద సిన్. నేను పాపాన్ని ఇష్టపడుతున్నానంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ బీ ఎనిమీ టు ద సిన్. ఇప్పుడు అంతే కదా, మనమైనా అమ్మ నాన్నకి ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళకి ఇది ఇష్టం లేదు ఈ పని చేయను అంట. పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, మా వాడికి ఇది ఇష్టం లేదా పని చేయము అంట. అంతెందుకు మామూలు వాళ్ళు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, వానికి ఇష్టం లేని అన్నం చేయరు, వాళ్ళు కాకరకాయ చేయరు, రోజు చేస్తారా? వాళ్ళకి షుగర్ వచ్చిందని వాళ్ళకి కాకరకాయ చేసినా వాడికి డబల్ ఆమ్లెట్లో 65లో 75లో ఎన్నో 5లో చేస్తుంటారు. ఎందుకంటే దే లవ్ దిస్ సన్, దే లవ్ కిడ్స్. వాళ్ళు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, భర్తను ప్రేమిస్తున్నారు, భార్యను ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో అదే ఇష్టంగా చేస్తారు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన ఐటెంలే ఎక్కువ ఉంటాయి. ఆశ్చర్యం వేస్తామ్మా, ఏంటి ఈరోజు స్పెషల్, అన్నీ నాకు ఇష్టమైనవి చేసినావు. ఏం లేదురా, ఊరు వెళుతున్నాను. అర్థమైపోయింది అప్పుడే. ఊరు వెళ్ళకుండా ఉండే రోజు అనుకో, కాకరకాయ ఇట్లాంటివన్నీ చేసేస్తే ఏమ్మా ఈరోజు స్పెషల్, ఏం లేదు నాకేం బాగాలేదురా, అర్థమైపోయింది ఈరోజు కూడా బాగాలేదని. బాగుండేది అర్థమవుతుంది, బాగలేనిది అర్థమవుతుంది, కోపం ఉండేది అర్థమవుతుంది, కోపం లేనిది అర్థమవుతుంది, సంతోషం ఉండేది అర్థమైద్ది, అన్నీ అర్థమైంది. మనం మానవులుగా ఉండి ఇన్ని అర్థమవుతూ ఉంటే మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ప్రేమించువారులారా చెడుతనం అసహించుకొని లోకంలో ఎంతో దూరం పోవాలనుకుంటాం. కొంతమంది ప్రయాసపడి పోతుంటారంటే అర్థం ఏంటి? చెడుతనంలోనికి వెళ్తారు, పాపంలోనికి వెళ్తారు, దేవుని విడిచిపెట్టి వెళ్తారు, సిలువను విడిచిపెట్టి వెళ్తారు. ఈ దేవుడే మాకు వద్దన్నట్లుగా వెళ్తారు. కానీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? గాడ్ ఈజ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ మనిషి. దేవుడు మనుషుని గురించి చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది బైబిల్లో మొదటి పుస్తకంలోనే ఆ శ్రద్ధ ఉంది. అందుకే అబ్రహాం దేవుని ప్రేమించినాడు, అందుకే ఇస్సాకు దేవుని ప్రేమించినాడు, యాకోబు దేవుని ప్రేమించినాడు, యోసేపు దేవుని ప్రేమించినాడు. అందుకే ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది, దేవుడిది మేలుకే ఉద్దేశించెను, కీడు కొరకు కాదు. ఇవన్నీ అంబలిఫై చేసి పౌలు అన్నాడు, మీరు ఇంత ఎలాగ చదువుకోలేరు, చదువుకుంది కూడా మర్చిపోయింది, పరీక్షలు ఎలా గుర్తురాదు, మీరు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎందుకంటే మీరు ఏం ప్రార్థన చేస్తారో మీకే తెలియట్లేదు, అందుకని ఒకే వచనంలో చెప్పానా అన్నారు. మనలాంటి వాళ్ళు అదే కదా కావాల్సింది. బూన్ గైడ్ కావాలా, మీకు టెక్స్ట్ కావాలంటే ఏమంటారు? ఎవరైనా గైడ్ కావాలని అనుకుంటారు. అందుకే రోమా 8:28 రాసినాడు, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నదని ఎరగదము. నేను ఇలాగ చెప్తే తప్ప ఆదికాండం అంతటిని బూన్ గైడ్లో రోమా 8:28 రాసేసి, అందుకే మనం ఎక్కువ తగిలించుకున్నాం బూన్ గైడ్. ఎవరికైనా రాసేటప్పుడు మనం అదే వాక్యం రాస్తాం, దేవుని ప్రేమించే వారికి మనకేం బాధలేసి దేవుని ప్రేమించే వరకు మేలు కొరకు సమస్తం సమకూడి ఎలాగ జరుగుతుంది. ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ అనారోగ్యాలు, ఈ ఇబ్బందులు, ఈ బాధ, ఈ పేదరికం, ఇవన్నీ మేలేనా? ఎలాగ మేలు అని అంటే అది కాదు. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. దేవుడు అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మంచి. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు.
దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నేను తన కుమారుని పంపించిన. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించే వారమైతే ఆయన మనకు అన్ని మేలు కొరకు సమకూడి జరిగిస్తాడు. ఎలాగా? మనకు కావాల్సింది ఎక్స్ప్లెనేషన్, నాట్ ఎక్స్పీరియన్స్. బట్ గాడ్ డజంట్ లైక్ ఎక్స్ప్లెనేషన్, బట్ హీ లైక్స్ ఎక్స్పీరియన్స్. దట్స్ వేర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్. మనకు దేవుడికి మధ్యలో పోరాటం అదే. మనమేమి ఎట్లా చేస్తావు ప్రభా, ఎట్లా చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు అని మనం అంటాం. ప్రభు అంటే నేను చేస్తాను కదా, నువ్వు నమ్ము. మనం నమ్మము. దేవుని వాక్యం అంటే మనకు విధేయత ఉండదు కదా, చాలా అవిధేయంగా ఉంటాం. అదే డేనియల్ స్మిత్ గారు భగత్ సింగ్ గారి గురించి ఏం రాశారంటే, వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ బ్రదర్ భగత్ సింగ్ ఈజ్ హి బిలీవ్స్ ద గాడ్స్ వర్డ్ టు ద కోర్. భగత్ సింగ్ గారి యొక్క దైవ లక్షణాలు ఒకటేంటంటే ఆయన దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్ముతాడు. పసిబిడ్డ వల్లే. మన పిల్లోడికి ఇంట్లో నుండి కాలేజీకో బయటకో పోయేటప్పుడు మామూలు తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్తుంటారు కదా, కొన్ని నిజాలు కూడా చెప్తుంటారు. ఏం చెప్తారు? పిల్లలు ఎంట పడితే పోవద్దు పోవద్దు అని తలపుకి ఇట్లా అడ్డం వస్తారు. చెప్పులు కూడా వేసుకుని అడ్డం వస్తే ఏం చేయరు. మా దినాల్లోనైతే కొట్టేవాళ్ళు, అందుకనే మేము అడ్డం పోయేవాళ్ళం కాదు. పోతున్నాడంటే అమ్మ పీడ విరగడైంది, మమ్మీ పోతుంది మంచిది, డాడీ పోతున్నాడు మంచిది, అన్న కూడా పోతున్నాడు అబ్బా ఇంకా మంచిది. ఇప్పుడు అట్టే కాదు, పిల్లలు ఇటు అడ్డ నిలబడితే ఇంకా తల్లిదండ్రులు దాటిపోలేరు వాళ్ళు పిల్లల్ని. అప్పుడు ప్యాంపర్ చేస్తారు. ఏం కావాలో నీకు నేను తెచ్చేస్తానులేండి. వాడు మైమరిసిపోయి నువ్వు చెప్పేదానికి చాక్లెట్ అని ఐస్ క్రీమ్ అని అది ఇదంటే ఒక మమ్మీ అది ఇదని మొత్తానికి తప్పించుకొని పోతాం. వచ్చేటప్పుడు తెస్తారా? చెప్పరేంటి? అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్పండి. తీసుకోవాలనుకున్నారు, కొన్నిసార్లు కుదరదు, కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు తెస్తాం. కానీ చెప్పింటావు, కానీ అన్ని రోజులు తీసుకురాలేవు. చెప్పినన్ని సార్లు తీసుకొని రాలేవు. ఎప్పుడో ఒకసారి బాధ వేసి టైం ఉన్నప్పుడు అబ్బా వాడు పోయిన వెంటనే అడుగుతాడు ఖాళీ చేతులతో ఎలాగెళ్ళాలా అని ఎక్కడో ఒకసారి పక్కన కొట్టలోనైనా కొనుక్కొని వస్తాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు కదా. దేవుడు అలాగే చేయడు. దేవుడు తను ప్రేమించే వారికి మేలు కొరికే సమస్తము సమకూడి జరగదు. ఈ పిల్లలను నమ్మినట్లుగా భగత్ సింగ్ గారు ఎలాగ నమ్మాడంటే, ఇప్పుడు మనం చెప్తాం కదా చాక్లెట్ తెస్తానా నీకు అని. పిల్లలు ఎలాగ నమ్ముతారు? నమ్మేస్తారు అంతే. అయ్యో మా డాడీ మమ్మీ చెప్తారు. కొంతకాలం అయిపోతారు తెలుసమ్మా, అబద్ధాలు చెప్పొద్దు. ఆ స్టేజ్కి వచ్చేదాకా మనం చెప్తూనే ఉంటాము. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమైపోయింది అని ఇప్పుడు మనం చెప్పడం మానేస్తాం. భగత్ సింగ్ గారు దేవుని వాక్యం అంటే చాలామంది అన్నారు కదా ఆయన్ని, బ్రదర్ మీరు దేవుని వాక్యం ఎలాగ చదువుతారు? యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడంటే యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడని నమ్మడం గొప్ప సంగతి కాదండి. యోనా కడుపులో వచ్చి చేప 3 రోజులు ఉన్నదన్నా కూడా నేను నమ్ముతాను. వాట్ ఎవర్ రైట్స్ ఇన్ ద బైబిల్ ఐ బిలీవ్. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి వచ్చినాడు, ప్రకటన గ్రంథం 22 ఆఖరి వచ్చిన దాకా నేను నమ్ము. దేవుని వాక్యం నమ్ముట పసిపిల్లవాని వల్ల ఆయన జీవితాన్ని మార్చేసి మనకంటే మీరు బాధపడతారు. నాకున్న లోపం ఏంటంటే చెప్తాం కానీ నమ్మే దగ్గరికి వచ్చేటప్పటికి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ఓడిపోయిన నెల నేను దేవుని వాక్యాన్ని నమ్మకం ఓడిపోయింది ఒకటి చెప్పనా మీకు? అంటే దానివల్ల మాకేం ఉపయోగం ఉంది బ్రదర్? దేవుని వాక్యాన్ని నమ్మింది ఉంటే చెప్పు అని మీరు అనొచ్చు. నమ్మింది ఉంటే చెప్పంటే భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళది అయితే అదని చెప్తా. ఓడిపోయిందే కదా నాకు ఉండేది, ఇంకేం చెప్పాలా? మరి దాన్ని చెప్పడం వల్ల మీకేం ఉపయోగం అని మీరు అనొచ్చు. నా మాదిరి ఎవరన్నా అరాకొర ఓడిపోయిన వాళ్ళు ఉంటే మనలాంటి వాడు ఒకడు ఉన్నాళ్ళే అనుకుంటారని. ఇంకోసారి అలా కాకుండా నేను యాక్చువల్గా ఈరోజు బయట ఉండాలా అమెరికాలో, కానీ వెళ్ళలేకపోయినా కొన్ని పరిస్థితులు బట్టి. అలాగే నేను యూకేకి వెళ్ళాలి మొదటి ఎప్పుడు అది ఇంతకు ముందు వారం. దాని కొరకు వీసాకి ఇట్లా వచ్చిన ఇక్కడ విఎఫ్సి ఉంది కదా, అదేమంటారు బంజారా హిల్స్లో. ఆ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వెబ్సైట్లో ఏముందంటే వీసా, విజిటర్స్ వీసా 15 రోజులు టైం తీసుకుంటుంది అని ఉంది. సరే నేను వెళ్ళాల్సిన టైం ఇంకా అప్పటికి చాలా ఉంది, నెల తక్కువ ఉంది, 15 రోజులకి ఎక్కువ ఉంది. వస్తుంది అనుకొని లోపలికి వెళ్ళా. ఆ రోజు వాక్యం చదువుతాం కదా మనం కూడా. నేను మీ అంత చదవను అనుకోండి, ఒక మాదిరి చదువుతా. నువ్వు కన్నీరు విడిచి చూస్తే నీ ప్రార్థన ఆలకించదు, నువ్వు ధైర్యముగా వెళ్ళమా అని వచ్చింది. అరే విఎఫ్సికి ధైర్యం ఏంటి? 60 దేశాలు తిరిగి మళ్ళీ దీనికి ఏంటి ధైర్యం? ఏంటబ్బా ఏదో ఇది కొత్తగా వచ్చింది వాక్యమో అని అనుకున్నా. సరేలే ఏదో వస్తుంటుంది అన్నీ మనం పట్టించుకుంటే ఎడైద్దా. అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్యుమెంట్ చెక్ చేశాడు. కౌంటర్లో ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు, వాళ్ళు తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఉంటుంది.
ఏం మాట్లాడతారు, మరి మెల్లగా మాట్లాడండి, అంత గట్టిగా ఎందుకు మాట్లాడతారు అని చెప్పి. అంటే వాళ్ళకి మాట్లాడి రోజు అదే చెప్పి అలవాటు కదా. కొంతమంది మాకు కూడా ఫోన్లు చేస్తారు, నేను బజాజ్ రియల్ కంపెనీ మాట్లాడతాను. ఏంటి అది? అవతల మనిషి అర్థం చేసుకోవాలి కదా మీరు మాట్లాడేది. మీకు రోజు చెప్పి అలవాటు అయిపోయింది. నేను ఐసీసీ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాను, మీకు ఏమన్నా లోన్లు కావాలంటే ఇస్తామా అనేది వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్. కానీ దాన్ని ఎలా చెప్తుంటారు? అలాగే మంచి విషయం ఏంటంటే, ఏం లేదండి, మేము అప్లికేషన్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి 8 నుండి 10 వారాలు పడుతుంది అని. ఏమన్నాను, 8 నుండి 10 వారాలు అయితే నాకు యూకే ట్రిప్, యూఎస్ఏ ట్రిప్ ఉంది కదా, మిస్ అవుతుంది అని అంటే, మరేమో మీ ఇష్టం ఆలోచించుకోనండి. ఏం చేయాలని ఆలోచిస్తే ఇప్పుడు వాకింగ్ గుర్తొచ్చింది. మన కష్టంలోనే కదా వాకింగ్ గుర్తొస్తుంది. ఓహో ఇదా దీని కంటెంట్, నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలని. సరే, మొండికి నమ్మిన కొన్నిసార్లు మొండితనం వస్తుంది. మొండికి నమ్మి ఇంకా లోపల కౌంటర్లు ఉంటాయి కదా, అది కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత లోపల కూడా ఎవరో కూర్చొని ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేను లేడీస్తోనే మాకు ఎంత. అక్కడ కూడా కౌంటర్లు ఎవరో కూర్చొని ఉంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకున్న వెంటనే కౌంటర్లో చెప్పిన మాట ఇదే, ఇట్ టేక్స్ 8 to 10 weeks టు ప్రాసెస్ యువర్ వీసా అప్లికేషన్. ఈజ్ దట్ ఓకే? వాట్ టు సే? అది ఓకే అయితే సరే, 8 నుండి 10 వారాలు అంటే దాదాపు 3 నెలల 2 నుండి 3 నెలలు. అప్పట్లోకి మరి యూఎస్ ట్రిప్, యూకే ట్రిప్ ఇవన్నీ ఉన్నాయి కదా, కనుక కష్టమవుతుంది నాకు అని అంటే, మరి మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి అన్న. ఇప్పుడు తొందరగా వీసా వచ్చే మార్గం లేదంటే ఉంది, కానీ మీరు అప్లై చేసేటప్పుడే చేసుకోవాలా, ఇప్పుడు ఏం చేయలేము అని. ఏం చేయాలి? వాక్యం గుర్తొచ్చింది. సరే, ఈ వాక్యం నమ్మాలా, వీళ్ళు చెప్పేది నమ్మాలా? ఏది నమ్ముతాం మనమైతే? మనం అంటే మీరు బాధపడతారేమో, నేనైతే ఏది నమ్ముతా? వాళ్ళ మాటలే నమ్మునా, వాక్యం నమ్మాలా? వాక్యం తప్పక నమ్మాల్సిందే, నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అనుకొని ఓకే ప్రొసీడ్ చేయండి, మీరు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు చూస్తామో అని అనుకోండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఇంతకుముందు చేసినాడు. యుద్ధాలు ఉన్నప్పుడే, వీసాలు రానప్పుడే బయట దేశాలు, సార్క్ దేశాలకు పంపించి వీసాలు దేవుడు ఇచ్చినాడు, ఇది ఖచ్చితంగా ఇస్తాడని లోపల అనుకొని మీరు ప్రాసెస్ చేయండి అని అన్నా. సరే, వాళ్ళు అప్లికేషన్ తీసుకొని నాకు రిసీట్ ఇచ్చేసి బయోమెట్రిక్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ దగ్గర కూర్చోమని. అక్కడ కూడా ఆడవాళ్ళే ఉంటారు. పరలోకంలో కూడా వాళ్ళే ఎక్కువ అని ఎవరో చెప్పినారు ఒక ఆయన. సరే, బయోమెట్రిక్ వరకు నేను కూర్చున్నాను. సాధారణంగా నేను ఎవరితో మాట్లాడను. నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యం అవుతుంది. 60 దేశాలు తిరిగిన, షేర్ ఆటోలు మొదలుకొని ఫ్లైట్ దాకా ప్రయాణం చేసిన, నా పక్కన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు. అదేం చెడ్డ ముఖం ఏమో కానీ నాది, ఎవరు మాట్లాడరు. కానీ అక్కడ ఇట్లా కూర్చున్నాను లాబీలో, బయోమెట్రిక్ నా టాడ్ వచ్చేదాకా. అక్కడ పెద్ద వయసు ఆమె కూతురు, వాళ్ళు కూడా హైదరాబాద్లోనే యూకేకి వెళ్ళటానికి వీసాకి అప్లికేషన్ వచ్చినారు. సాధారణంగా నేను ఎవరు మాట్లాడ, మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారో మనకు తెలుసు. అందుకని నేను ఊరికే ఉంటే ఆమె నుంచి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలా అని. నేను ఏదో ఫార్మల్గా అనుకొని యూకేకి వెళ్ళాలి మేడం, ఎప్పుడు వెళ్ళాలా అంటే ఇట్లా పలానా తారీఖులు వెళ్ళాలా, మరి వీసా ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పినారు అని అంటే 8 వారాలు అవుతుందని చెప్పారు మేడం. ఇంకా ఎక్కువే కావచ్చు సార్ అని. మరి వెబ్సైట్లో 15 రోజులు అని ఇచ్చారు మేము అంటే, వాళ్ళు అట్లే ఇస్తుంటారు సార్ అని. ఇప్పుడు ఏం చేయమంటారంటే, మా ఇంట్లో ఒకరికి అప్లై చేసినాము, 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు ఈమెయిల్ వచ్చింది, మీ వీసా మేము ప్రాసెస్ చేస్తున్నామని, వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తామని చెప్పినారు సార్, కనీసం 3 నెలలు తీసుకుంటారు వీళ్ళు అని. అంటే ఏమో వాళ్ళు అలా కారణాలు చెప్తున్నారు సార్ అనేది. ఇప్పుడు నాకు స్టార్ట్ అయిందరే, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇది వాళ్ళ కౌంటర్లో చెప్పేవాళ్ళు రొటీన్కి చెప్తుంటారు, అది వేరే. ఇది ప్రాక్టికల్. పక్కన వాళ్ళు ఎవరికి అప్లై చేస్తే ఇప్పుడు మెయిల్ వచ్చింది అని అంటే ఎట్లా చేయాలి? కనీసం నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంటే, వీసా ఉన్నా లేకపోయినా పర్లేదు, నాకు ఫ్రీడమ్ ఉంటుంది, నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇది లేకపోతే పర్లేదని లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళా, నా అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తారని. అప్పటికి ఇంత కట్టినాం. రియల్ అమ్మాయి ఉంటారు కదా, మీకు తెలుసు. ఎస్ రియల్ అనింది. అవునా అంటే అవును అని చెప్పి, మరి ఎట్ చేయాలి ఇప్పుడు అని అంటే, ఇట్లేదు మీరు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళొచ్చు అనింది. దానికి ఏదో డబ్బులు తీసుకుంటారు. సరే ఇచ్చేయండి అన్న. ఇచ్చేయకముందు వాళ్ళు కొద్దిగా హైప్ క్రియేట్ చేస్తారు కదా,
వాళ్ళ బాస్ ఎవరో అట్లా క్యాబిన్లో ఉంటే ఆయన పిలిచింది. ఆయన వచ్చినాడు. ఆయన కౌంటర్లో మాట్లాడుకుని బయటకు వచ్చి నాతో మాట్లాడడం ఆరంభించినాడు. ఇట్లా టైం అవుతుంది సార్, మరి మీ ఇష్టం సార్ అది. నాకు ఇప్పుడు చెప్పారు సార్ వెబ్సైట్లో, అలాగలేదు వెబ్సైట్ నేను నమ్మినాను 15 రోజులు అనేది. సరే 20 రోజులైనా పర్లేదు అనుకున్నా, మీరేమి ఇప్పుడు ఇలాగ చెప్తున్నారు, ఎట్లా సార్ ఇటు చెప్తే అని. ఏం చేస్తాను సార్, ఇది పరిస్థితులు ఇట్లున్నాయి అని ఆయన ఎక్స్ప్లెనేషన్. మీకు తెలుసు కదా, వాళ్ళు హెచ్ఆర్లో ఆరితేరింటారు, మనలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూసింటారు. అంత కుర్రోళ్ళు, మాకంటే చిన్నవాళ్ళు ఆడుండేది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయమంటారంటే, మీరు ఏం చెప్తే సార్, మీరు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, లేదా ఉంటారంటే మీరు అప్లికేషన్ రిటైన్ చేయండి అన్న. అప్పుడు నేను అన్నాను, వాట్ డూ యూ ఫైనల్లీ సజెస్ట్ అన్న, నువ్వేం చెప్తావు చివరిగా అన్న. ఇప్పుడు నాకేం వాక్యం గుర్తొస్తుంది, అప్లికేషన్ ఉండనులే, వీసా వస్తుందిలే, వాక్యం ఉంది కదా, నువ్వు కన్నీళ్ళు విడుచుడా సూచితని, నువ్వు క్షేమముగా వెళ్ళమంటే నేను వెళ్తాను కదా, ప్రభు ఇస్తాడు, ఎట్లయినా వాక్యం నమ్మాలి కదా అని ఇది గుర్తొస్తుంది. కానీ శరీరం ఏం చేస్తుంది, నువ్వు వాక్యం మీద నీకేనో ఎవరికేనో ఎంతమందికో. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పాస్పోర్ట్ మీ దగ్గర పెట్టుకునే ఒక ఆప్షన్ ఉంది సార్, మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, మీ అప్లికేషన్ ఎస్ అన్నప్పుడు పాస్పోర్ట్ మాకు సబ్మిట్ చేస్తే వీసా ఇస్తామా. సరే, ఈ ఆప్షన్ బాగుంది అనుకున్నాను. దానికి కూడా ఇంత తడిసి మోపడు అయితే ప్రధానికి కదా అసలు రాజ్యాలు. అందుకనే సరే అని దానికి పే చేసిన తర్వాత నా పాస్పోర్ట్ నేను తెచ్చుకున్నా. లోపల ఒకటే బాధ వేస్తుంది, దేవుని వాక్యాన్ని నమ్మలేదా అని ఒకటే. ఇంకో వైపు ఏంటంటే, ఎందుకు ఇదేమి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాదు, ఉద్యోగం కాదు, పెళ్లి కాదు, పేరెంటం కాదు, ఒక దేశం పోయేది ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఎప్పుడే వెళ్తాం, దాని గురించి ఇంతెందుకు ఆలోచన చేయాలా అనుకున్న. తీరిగళ్ళే వెళ్ళి యూనివర్సిటీలో కూర్చుంటే ఒక వారం అయిన తర్వాత నాకు ఈమెయిల్ వచ్చింది, యూకే వీసా, యువర్ వీసా హెస్ బీన్ అప్రూవ్డ్, సబ్మిట్ యువర్ పాస్పోర్ట్. ఇప్పుడు కాళ్ళు నీళ్ళు తిరిగినాయి. వాట్ ఈస్ దిస్ డిస్బిలీఫ్? 15 వర్కింగ్ డేస్ అని వెబ్సైట్లో పెట్టినారు, 8 వారాలకు కౌంటర్లో చెప్పినారు. నా పక్కన కూర్చున్న ఒక మేడం చెప్పింది దాదాపు 2-3 నెలలు అవుతుందని. నాకు 1-2 వారాలు తిరగకుండానే ఈమెయిల్ వచ్చింది, వాట్ ఈస్ దిస్? అప్పుడు ఒకటే గుర్తొచ్చింది, దేవుని వాక్యం నువ్వు నమ్మలేదు. నేను నమ్మలేదు, బట్ యు ప్రీచ్, యు టీచ్. ఎస్, షేమ్ ఆన్ మై పార్ట్. I preach what I do not believe. I teach what I do not believe. This is not a role model for you. This is not a good model for you. This is human weakness, confessing before people like you. మీలో నా వల్ల ఎవరు అలాగ లేరని నేను ఖచ్చితంగా నమ్ముతా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, హౌ బ్రదర్ భగత్ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద కోర్. దేవుని వాక్యం మనం నమ్మాలనుకున్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉండవు, అన్నీ ప్రతికూలంగానే ఉంటాయి. మనకు చెప్పేవాళ్ళు ప్రతికూలంగా. ఇప్పుడు నేను ఎవరి మాటలు నమ్మినా, మనుషుల మాటలు నమ్మినా, దేవుడి మాట నమ్మలే. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇదే జరుగుతుంది. మనుషుల మాటలు మనం ఎక్కువ నమ్ముతాం, దేవుని మాట నమ్మాలంటే కష్టం. భగత్ సింగ్ గారికి ఉన్న దైవ లక్షణం ఏంటంటే, నువ్వు మనిషి ఆకాశం నుండి దిగొచ్చి చెప్పినా యు విల్ నాట్ బిలీవ్ ఎనీబడి. వాడు దేవుని వాక్యం, దేవుడు ఉదయం ఆయనతో ఏం మాట్లాడాను, మధ్యాహ్నం ఏం మాట్లాడు, సాయంకాలం ఏం మాట్లాడు, ఒక విషయమే ప్రార్థన చేసిన వాట్ ఎవర్ గాడ్ స్పీక్స్ యూ బిలీవ్స్ ఇట్ లైక్ ఎ కిడ్. చిన్న పిల్లవాని వాళ్ళే తల్లిదండ్రుల వైపు, అన్న అక్క వెళుతుంటే నీకు చాక్లెట్ తెస్తారా అంటే వాళ్ళు తెస్తారా లేదా అబద్ధాలు చెప్తారా, ఎన్ని చెప్తారో ఏమో తెలియదు. కానీ పిల్లవాడు ఎలాగ నమ్ముతాడు. తల్లిదండ్రులు అయితే అబద్ధాలు చెప్పవచ్చు, పరలోకపు తండ్రి అబద్ధాలు చెప్పాడు. ట్రస్ట్ ఇన్ గాడ్. లవ్ ఈజ్ బిల్డ్ అపాన్ ద ట్రస్ట్. ప్రేమ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అదే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే ఆయన నమ్మాలి. ఇప్పుడు 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? లవ్ ఈజ్ నేమ్, ఆయన నామాన్ని ప్రేమించండి. రెండవది లవ్ ఈజ్ సాల్వేషన్, ఆయన రక్షణ ప్రేమించండి. మూడవది లవ్ ఈజ్ శాంక్చురీ, ఆయన మందిరాన్ని ప్రేమించండి. నాలుగవది లవ్ గాడ్ మీన్స్ హిస్ వర్డ్. ఎన్నిసార్లు మనం ఈ ప్రేమ విషయంలో తప్పిపోయినాం? మీరు తప్పిపోలేదేమో కానీ ఐ ఫెయిల్డ్ కౌంట్లెస్ టైమ్స్. నేను చాలాసార్లు తప్పిపోయినా, ప్రభుని ప్రేమించలేకపోయినా. రీచ్ డు నాట్ ప్రాక్టీస్, బోధిస్తున్నాం, ఆచరించట్లేదు.
యేసుప్రభు యొక్క శిలువ రక్తం దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ప్రభు ఎన్నిసార్లు తప్పిపోయినా నేను రాగలను. సిగ్గే అవమానమే తగ్గింది, నింద వేదనే తగ్గింది. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో దేవుని వాక్యం మనం ఎన్నిసార్లు నమ్మకుండా అపనమ్మకంతోనే వెళ్ళిపోయా. నష్టాలు 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 నష్టాలు, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్, డిఫీట్ పెయిన్ పెయిన్ పెయిన్, సారో సారో సారో, ఫైనల్లీ షేమ్ షేమ్ షేమ్. మరి ఏం చేయాలి? ఇలాగే ఉందామా? ఇలాగే వెళదామా? ఇలాగే బతుకుతామా? అందుకే సిగ్గుమాలించల్లారా నా యొక్క రండి, నేను మిమ్మల్ని సమకూర్చేదాను. కానీ ఎక్కడికి వెళ్తాం? శిలువ దగ్గరికి రాకుండా. ఎక్కడికి వెళ్తాం? యేసుప్రభు రక్తంలో కడగబడకుండా. ఎక్కడికి వెళ్తాం? యేసుప్రభును ప్రేమించకుండా. ఎక్కడికి వెళ్తాం? శిలువ ప్రేమను దాటి. ఎక్కడికి వెళ్తాం? ఆయన బంగారపు మాటలు దాటి. ఎక్కడికి వెళ్తాం? ఆయన వాక్యాన్ని ప్రేమించుకో.